ఈ కోటి పార్థివ లింగాలు వల్మీకము అంటే పుట్ట. మరి కలియుగములో వల్మీకము దగ్గర ఉన్నటువంటి ఆ పుట్టమట్టి తెచ్చి చక్కగా జల్లెడ పట్టి అందులో అష్టోత్తర మూలికలను చూర్ణము చేసి సుగంధ ద్రవ్యాలు కలిపి శివపంచాక్షరీ మహామూల మంత్రము, మీకు అందరికీ తెలుసు శివపంచాక్షరీ మహామూల మంత్రము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ మంత్రము పఠిస్తూ ఆ మట్టి లింగము శుద్ధమైన జలములో మూలికలు కలిపి ఆ మంత్రాన్ని పఠిస్తూ పార్థివ లింగము తయారు చేస్తున్నాము. అలా కోటి పార్థివ లింగాలు తయారు చేపిస్తున్నాము. మరి కోటి పార్థివ లింగాలు దేని గురించి తయారు చేపిస్తున్నామంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయము కాబట్టి, అక్కడ దేవీ దేవతలు నడయాడినటువంటి పుణ్యభూమి కాబట్టి